పవన్ కళ్యాణ్ని దూషించే వాళ్ళని ద్వేషించే వాళ్ళని దేవుడు తగిన బుద్ధి చెప్తాడు అంటే ఇప్పుడు జనసేన వాళ్ళు ప్రొజెక్ట్ చేసుకొస్తున్నారు ఒక వ్యక్తి గురించి. ఎవరైనా అంటే బొగ్గుల శ్రీనివాసట. పాలేరు రిజర్వాయర్లో జరిగిన ఘోర ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడట. ఇతను ఒక రచయిత. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం పాలేరు రిజర్వాయర్ దగ్గర ఈ విషాదం చోటు చేసుకుంది. ఒక కారు అదుపు తప్పి నేరుగా రిజర్వాయర్ లోతుల్లోకి దూసుకెళ్ళిపోయింది. కారు వెనక సీట్లో ప్రయాణిస్తున్నటువంటి ప్రముఖ రచయిత సాహిత్య పరిశోధకుడట బొగ్గుల శ్రీనివాస్ జలసమాధి అయ్యారు. అయితే ప్రమాదం జరిగిన వెంటనే డ్రైవర్ సురక్షితంగా బయటపడి అక్కడ నుండి పరారు కావడం అనుమానాలకు తావిస్తుంది. స్థానికులు చెబుతున్న లెక్క ప్రకారం వేగంగా వచ్చిన కారు ఒక్కసారిగా రిజర్వాయర్ వైపు దూసుకుపోయింది. కారు పూర్తిగా నీట మునిగిపోవడంతో వెనక సీట్లో ఉన్న శ్రీనివాస్ బయటికి రాలేక అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న పోలీసులు గజేతగాళ్ల సాయంతో కారుని మృతదేహాన్ని బయటికి తీశారు. డ్రైవర్ చాకచక్యంగా తప్పించుకోవడం, వెనక సీట్లో ఉన్న వ్యక్తి మరణించడం అన్నటువంటిది ఇప్పుడు అనుమానం. ఇతను బొగ్గుల శ్రీనివాస్ వచ్చేటప్పటికి తెలుగు సాహిత్య రాజకీయ రంగాల్లో మేధావట. 1977 మార్చి 5న కర్నూలు జిల్లా నందికొట్కూరు మండలం అల్లూరు గ్రామంలో పుట్టి ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ పూర్తి చేశాడు. సాహిత్యం మీద మక్కువ ఎక్కువట. సాహిత్య పరిశోధన జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజి గారి నవలల మీద రచనల మీద సమగ్ర పరిశోధన చేసి వాళ్ళ సాహిత్యాన్ని వెలుగులో తీసుకురావడానికి కీలక పాత్ర పోషించాడు. సంచలన పుస్తకం 2014లో పవన్ కళ్యాణ్ రాజకీయ రంగ ప్రవేశం మీద ఆయన రాసిన పవన్ కళ్యాణ్ హఠావో పాలిటిక్స్ బచావో అనే పుస్తకం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించింది. దాదాపు 8,45,000 కాపీలు అమ్ముడే ఒక రికార్డు సృష్టించింది. ప్రాణహాని రక్షణ కల్పించమంటే పుస్తకం విడుదల టైంలో బెదిరింపుల్ని దృష్టిలో పెట్టుకుని పోలీసులకి ఆ రోజుల్లో కంప్లైంట్ చేయడం ఇదంతా జరిగింది. ఇప్పుడు అతను ప్రాణాలు కోల్పోయాడు. అప్పట్లో కత్తి మహేష్ రోడ్డు యాక్సిడెంట్లో, ఇప్పుడు ఇతను రోడ్డు యాక్సిడెంట్ అనాలా లేకపోతే ఈ నీళ్లలో యాక్సిడెంట్ అట్లా రిజర్వాయర్లోకి ఎందుకు వెళ్ళింది అన్నటువంటిది ఇప్పుడు మిస్టరీ అయిందనమాట.